ఈరోజు రామసముద్రం చెక్ పోస్ట్ కూడలిలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి ₹2 కిలో బియ్యము, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి ఎన్నో పెట్టిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు వారిని స్మరించుకోవడం జరిగినది. ఈ రోజు 90వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ రామసముద్రం గ్రామంలో అందరూ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కావున ప్రజలందరికీ మా నమస్కారాలు. తెలుగుదేశం స్థాపించి ఇప్పటికి 30 సంవత్సరాలు పైబడతా ఉంది. తెలుగుదేశం వర్ధిల్లా అని చెప్పేసి అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆయన చేసినటువంటి కార్యాలు ఇప్పటికి కూడా అన్నిట్లోన అమలవుతున్నాయి. పేద బడుగు వర్గాలకి ఎంతో మంచి కార్యక్రమాలు చేసినాడు. ఇప్పటికి కూడా ఆయన అడుగుజాడలోనే నడిచేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మీకంతా తెలియము. సభకు నమస్కారము. ఎన్టీఆర్ పుట్టిన పార్టీ ఇది. 82లో పార్టీ పుట్టింది. 83లో రామారావు సీఎం అయినారు పార్టీలో. అంతవరకు మేము పార్టీ పక్కకు పోకుండా ఇదే పార్టీలో కొనసాగుతూ ఇక్కడే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ఇప్పటికీ ఇంక వచ్చేంత వరకు ఊపిరినంత వరకు తెలుగుదేశంలోనే కొనసాగుతాం. ఎన్టీఆర్ మనకి మంచి పనులు ప్రజలకి స్కూల్ కట్టేదేమి, కాలేజీలు కట్టడమేమి, పల్లెల్లో రూట్లు కావడమేమి, కరెంట్ వేయడమేమి, పల్లెల్లో అంతా బావులు కొట్టించడమేమి, ఇవంతా ఇండ్లు కట్టించడమేమి, ఇవంతా అభివృద్ధి పథకాలు రామారావు వల్ల చాలా మందికి ఉపయోగపడినారు. పేద బలహీన వర్గాలకి చాలా మేలు చేసినాడు రామారావు. అందుకే ఈ పార్టీలో కొనసాగుతా ఉన్నాము. ఊపిరినంత వరకు జై తెలుగుదేశం.